అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రంగాల్లో పనిచేస్తూ ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో కళ్ళ నీళ్ళు, వాటి వెనకాల తగిన ఫ్యామిలీ బాధ్యతలు, ఇలాంటివి ఎన్నో భరిస్తున్న ప్రతి మహిళామూర్తికి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట, యాక్చువల్గా మా హస్బెండ్ పాప ఫస్ట్ ఇయర్ అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా నాన్న వచ్చాడు తీసుకెళ్ళడానికి, కానీ నేను రానని మొండికేసి ఇక్కడే బతుకుతాను అని గట్టిగా చెప్పాను. మా నాన్న నా ప్రతి వారం కూడా ఆ టైంలో మా నాన్న నాకు గట్టిగా సపోర్ట్ ఇచ్చాడు. మా నాన్న ప్రతి వారం నా పిల్లల దగ్గర రావడం, నేను ఎంచుకున్న పనిలో కానీ మంచిలో కానీ అన్ని మెళకువలు చెప్పడం, ఇలా అని సొసైటీలో రూపాయి ఉంటేనే చుట్టాలైనా ఎవరైనా అని, ఒక అగ్గిపెట్టె బయట కొనాలి అంటే ఎవరు ఫ్రీగా ఇవ్వరు, దానికి డబ్బులు అని. అలానే మనం రూపాయి తెచ్చుకుంటే ₹10 దాచుకొని ₹10 ఇంటికి ఖర్చు పెట్టాలని, పిల్లలు జాగ్రత్తగా కానీ ఏదన్నా కానీ ఎవరిని నమ్మాలి, మంచి ఏంటి చేయడానికి ప్రతిదీ కూడా నిజంగా ఒక విధంగా మా నాన్న ఆల్రెడీ నాకు ఒక జన్మిస్తే ఇది నాకు రెండో జన్మ. మా నాన్న సపోర్ట్ నుంచకపోతే నేను నా పిల్లలు ఎప్పుడో అంటే ఆ ఓటు తలుచుకుంటే అప్పుడప్పుడు ఆయనకి హెల్త్ బాగాలేదు అని గట్టిగా చెప్తున్నప్పుడు మా నాన్న పాజిటివ్ వచ్చింది, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, వెన్నుముక ఆపరేషన్ ఇన్ని జరిగినా కూడా భగవంతుడు నా కోసం ఇంకా నేను అప్పుడప్పుడు ఆయనకి ఇలా జరుగుతున్నప్పుడు దేవుడా నా బలహీనత రెండు మా నాన్నే, నేను ఒక విధంగా మళ్ళీ పోతానేమో నా సిచ్యువేషన్కి వచ్చే టైంకి మా నాన్న నిజంగా మా నాన్న చాలా ఈ సపోర్ట్ ఇంత ఎవరో ఇస్తారేమో నాకు తెలియదు, కానీ మా నాన్న లేకపోతే వాళ్ళు నాకు నా బిడ్డలకు భవిష్యత్తే ఉండదు. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, అమ్మ బలవంతం లేదు, అక్కడ నువ్వు ఉండలేకపోతే వచ్చేసి అని, లేదు నేను ఇక్కడే మొండికి బాడి ఉంటాను అని వాళ్ళ ముందుకెళ్ళి ఆయన ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉండి ఇలా ఆయన చెప్పే ప్రతి మాట వింటూ. సో నా లైఫ్లో మా డాడీ తప్ప ఇంకెవరూ లేరు.